7 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ మంత్రులు సింగపూర్‌లో పర్యటన అయితే చేశారు. ఈ పర్యటనలో ప్రధానంగా అవగాహన సింగపూర్‌కి సంబంధించి అలాగే కొంత ట్రైనింగ్ గూడా తీసుకున్నారట. ఒక అధ్యయనం గూడా చేశారు. అంటే విజన్ 2047కి ఇది చాలా ఉపయోగపడుతోంది అనేది ఆ పార్టీ చెప్తుంది. మధ్యలో వాళ్ళ సొంత మీడియా కూడా రాసుకొచ్చింది ఒకరోజు. అసలు ఎందుకు సింగపూర్ పర్యటన ఖర్చు వృధా అనేది ఇమీడియట్‌గా చంద్రబాబు నాయుడు గారు కొన్ని ఆదేశాలు కూడా జారీ చేశారు. ఇక్కడి నుంచి వాళ్ళు అక్కడ ఏం చేస్తున్నారో మినిట్ టు మినిట్ మొత్తం ప్రజలకు తెలియాలి, ఎప్పటికప్పుడు చెప్పండి అంటూ కూడా. ఓకే, మొత్తానికి 7 రోజుల పర్యటన అయితే ముగిసింది. అంటే ఏం సాధించారు ఈ పర్యటన వల్ల? నిజంగా ఏం ఉపయోగం రాష్ట్రానికి భవిష్యత్తులో నిజంగా విజన్ 2047కి ఎంతవరకు ప్రయోజనం తెచ్చిపెడుతుంది ఈ పర్యటన? ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, ప్రధానంగా డిజిటల్ టు ది కోర్ అండ్ సర్వ్ విత్ హార్ట్ అని అక్కడ, అంటే సింగపూర్ గురించి నాకైతే పెద్దగా ఐడియా లేదు కానీ ఏదో వాళ్ళకి సింగపూరు సింగ్ పాస్లు అని కూడా ఏ ఉంటాయంట. ఆ సింగ్ పాస్లో మొత్తం ప్రభుత్వానికి సంబంధించి అన్నింటికి కూడా ఉపయోగపడతాయి. అంటే మనకి ఇక్కడ ఆధార్ కార్డు ఎలా ఉంటుందో అక్కడ ఉంటుందేమో. ఇలా చాలా అంశాల మీద అధ్యయనం చేసి కొన్నింటి మీద శిక్షణ తీసుకొని వచ్చారు, రాబోతున్నారు మంత్రులు అనేది. నిజంగా మనకి ఉపయోగమేనా రాష్ట్రంలో రేపొద్దున 2047 విజన్కి ఇదేనా అవసరం? సింగపూర్ లేదో ఆకాశం నుంచి ఊడిపడినటువంటి దైవదూతలు అనేటటువంటి ఫీలింగ్ చంద్రబాబు గారికి ఉంది. ఆయన ఆ లక్షణం నుంచి విడిపడినంత వరకు సింగపూర్ని గొప్పగా ప్రొజెక్ట్ చేయడం నడుస్తూనే ఉంటుంది. ఒకప్పుడు భారతదేశానికి సంబంధించి మీడియా, సోషల్ మీడియా ఇవన్నీ లేని రోజుల్లో మనకి అదే చాలా గొప్పగానే కనిపిస్తుంది. ఇప్పుడు కూడా సింగపూర్ గొప్పే, కానీ మనకంటే పెద్ద గొప్పోళ్ళు అనేటటువంటి అమాయకత్వం నుంచి చంద్రబాబు గారు బయటపడడం ముఖ్యం. అక్కడ మనకంటే ఒక్క దాంట్లో గొప్పది నేను మెచ్చుకుంటా. నేను 4 రోజులు సింగపూర్‌లో ఉండొచ్చా. అప్పుడు ఈ ప్రభుత్వం పంపించిందే 2019కి ముందు. అప్పుడు సింగపూర్‌కి సంబంధించి మన అమరావతి కన్‌స్ట్రక్షన్ చేస్తున్నారు అన్నటువంటి సందర్భంలో వాళ్ళెందుకు కన్‌స్ట్రక్ట్ చేస్తారు, ఆళ్ళకే నిర్మాణాలు జాతయి సావదు కదా అన్నటువంటి డిబేట్ చేశాం. నాతో పాటు ఈటీవీ, ఆంధ్రజ్యోతి అందరూ కూడా ఆ రోజున అట్లా చేస్తేనే జర్నలిస్టులందరిని అక్కడికి పంపించారు. మాకు అక్కడ ప్రభుత్వ ఆతిథ్యంతోనే 4 రోజుల పాటు చూపించారంతా. మొత్తం 6 రోజులు వెళ్ళడానికి ఒక రోజు, రావడానికి ఒక రోజు, అక్కడ 4 రోజుల పాటు. ఏందిరా అంటే అక్కడ మేము మొత్తం తిరిగితే ఈడ్చిపెడిదంతే ఒక బెజవాడ అంత ఉంటుంది అది సింగపూర్. 30 కిలోమీటర్ల దేశం అది. రోజు మేము ఏదేదో ఎక్కడెక్కడికో ఏ రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి తీసుకెళ్తున్నారంటే రోజు మాకు అయ్యే కనబడుతున్నాయి అట్నుంచి ఇటు చూస్తుంటే. ఏందంటే దేశం అంతే ఉండి సచ్చింది అక్కడ. కాకపోతే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటంటే కాస్త స బాధ్యతగా వ్యవహరిస్తారు అక్కడ ప్రజలు. అంటే ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర దూరంగా ఆగటము. అలాగే పార్కింగ్‌లు కరెక్ట్‌గా పార్కింగ్ స్పాట్‌లోనే పెడతారు. పార్కింగ్‌లో గనక నిండిపోయి ఉందనుకోండి, అవతలకెళ్ళిపోతారు తప్ప ఎక్కడ పడితే అక్కడ పార్కింగ్ చేసి ఎళ్ళరు. అట్లాగే మనకి ఈ బస్ స్టాప్‌లు ఎట్లుంటాయో వాళ్ళకి టాక్సీ స్టాప్‌లు ఉంటాయి. మనకు కూడా ఇక్కడ టాక్సీ స్టాండ్‌లుంటాయి. మనం రోడ్డు మీద ఎక్కడైనా ఆపితే వస్తారు టాక్సీ. లేదా మనం ఓలాలు ఇట్లాంటివి బుక్ చేస్తే వస్తారు. అక్కడ అట్లా కాదు. ఆ టాక్సీ స్టాండ్ దగ్గరికి మనం వెళ్తాం. వెళ్తే వాళ్ళు ఆ స్టాండ్ నుంచి నెక్స్ట్ స్టాండ్ దగ్గరికి తీసుకెళ్తుంటారనమాట. వాళ్ళు అక్కడ అంటే స్టాండ్ దగ్గరే టాక్సీలు రెడీలో ఉంటాయి. వదిలిపెట్టం మనల్ని మన దీని దగ్గర వదిలిపెడతారు మన దగ్గర. అదే సందర్భంలో ఈవెన్ ప్రధానమంత్రి అయినా సరే బయట పార్కింగ్‌లో కారు పెట్టుకొని వస్తాడు. ఇది అక్కడ వాళ్ళు పాటించేటటువంటిది క్రమశిక్షణ. అంతవరకు యాక్సెప్టబుల్. మిగతా దాంట్లో ఏమీ లేదు. మనకి వీళ్ళ శిక్షణా శిబిరాలను పెడుతుంటారు చూడండి. అప్పుడప్పుడు ఈ జర్నలిస్ట్ శిక్షణా శిబిరాలు ఇట్లాంటి ఉపన్యాసం ఇస్తుంటారు కదా పొద్దునుంచి సాయంత్రం దాకా ఒక్కొక్కళ్ళు. మనకి సంబంధం లేని ఏయో మాట్లాడుతూ ఉంటుంటారు అనమాట. అట్లాగే ఉంటుంది ఆ సింగపూర్‌లో. వాడి గొప్పతనం వాడు చెప్పుకుంటాడు. అది వాడి దేశంలో వాడికి అవసరం. ఇప్పుడు అక్కడ హౌసింగ్ గురించి చెప్తాడు. మన హౌసింగ్ బోర్డు నా చిన్నప్పుడు వచ్చింది. అక్కడ హౌసింగ్ ఏంటో తెలుసా? గవర్నమెంట్ సిస్టంలోనే ఉంటుంది. ప్రైవేట్ హౌసింగ్ ఉండదు అక్కడ. మీరు సింగపూర్‌లో ఉండటానికి ఉద్యోగం ఏదో సంపాదించుకున్నారు. అక్కడికి వెళ్ళారనుకోండి, వెళ్ళిన తర్వాత అక్కడ మన హుడా టైప్‌లోనే ఉంటుంది. అక్కడ హుడా టైప్‌లోనే. వాళ్ళ దగ్గరికి వెళ్ళి సింగపూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ దగ్గరికి వెళ్ళి, అయ్యా నాకు ఈ ఉద్యోగం వచ్చింది అంటే నీ జీతం ఎంత అని చూస్తారు అందులో. ఆ జీతం ప్రకారం మీకు ఒక $10,000 ఉందనుకోండి, మీకు వాడు 1000 నుంచి $1,500 విలువ కలిగినటువంటి నెలకి పడేటటువంటి ఇల్లు చూపెడతాడు వాడు. మీకు $5,000 పడే ఇల్లు ఇవ్వడం. మీరు $10,000 నా దగ్గర ఉన్నాయిలే అన్నా కూడా ఇవ్వడం వాడు. మీకు 1000 నుంచి 15 అంటే ఒక ఇల్లు $50,000 $1,00,000 ఉంటుంది
ఫ్లాట్. ఆ ఫ్లాట్లు 2-3 ఏరియాల్లో చూపెడతాడు వాడు. దాంట్లో మీరు డిసైడ్ చేసుకోండి, మీ చేతికి తాళాలు ఇస్తారు, మీ అకౌంట్ నుంచి నెల నెల కట్ అయిపోతుంది. ప్రైవేట్ హౌసింగ్ ఏముండదు ఇక, అదే తీసుకుని వెళ్ళటమే అనమాట ఇల్లు. ఒకవేళ ఆ ఇల్లు కూల్చడమో రిపేర్లు చేయాల్సి వచ్చిందనుకోండి, మీకు మళ్ళీ మిమ్మల్ని పిలిచి మీకు తాళం ఇస్తారు, ఇంకో చోట వెళ్ళి మీరు ఉంటారు, ఇది ఖాళీ చేసుకుని వెళ్ళిపోవాలి. ఇది సిస్టమ్. ఇక్కడ మనకు అట్లుంటుంది హౌసింగ్. సింగపూర్ హౌసింగ్ గురించి మనకి ఇక్కడ పాఠాలు చెప్తే ఏంది ప్రయోజనం నాకు తెలియక అడుగుతాను. రెండవది, మురికి నీటిని శుద్ధి చేయడం అని ఒకరోజు అది తీసుకుపోతారు ఆ కాలంలో, బాగున్నది ఇదంతా చూడండి అని చెప్తారు. మనకి ఇక్కడ విజయవాడలో కూడా మా మురికి నీళ్ళు అంటే కృష్ణా నదిలోకి వెళ్తాయి, ఆ నీళ్ళని శుద్ధి చేసి మేము అందరం తాగుతున్నాం అక్కడ మనం బోటింగ్ కూడా చేస్తున్నాం పొన్నమి. ఏముంది ఆడిది అంటే వాడి దేశంలో ఉన్న మురికి నీళ్ళన్నీ మురికి కాలువలు, మా ఏలూరు కాలువ, బందర కాలువ అట్టగే వస్తాయి. దాంట్లో ఏందో అదేదో గొప్పతనం అంటే శుద్ధి చేయడం మన మంచినీళ్ళని శుద్ధి చేసేవే కదా. వాడు అందులో నుంచి బోటింగ్ నడుపుతున్నావు, నువ్వు కూడా నడుపుకుంటున్నావు, ఇక్కడ నడుపు దాంట్లో. అక్కడికి వెళ్ళి ఆడి దగ్గర నేర్చుకుని మనం ఇక్కడ చేసేది ఏంది. ఇకపోతే అక్కడ ఒక పెద్ద బిల్డింగ్ తీసుకెళ్తారు, ఆ బిల్డింగ్ లో సింగపూర్ మ్యాప్ అంతా ఉంటుంది, ఏ ఏరియాలు ఎట్ట ఉన్నాయి అవన్నీ కూడా. దాంట్లో లైట్ టెస్ట్ చూపెడుతుంటారు, అదిగో ఇది అది, ఇదిగో అన్ని బిల్డింగులు ఇన్ని బిల్డింగులు అన్నటువంటిది. అవి ఆ ఊరు ప్రజెంటేషన్, అది పీపీటీ కోసం. అక్కడ విడప్పుడు ఎవడో బోర్డు ఇట్లాంటి మీటింగులు అప్పుడే తీసుకుపోతారు, సింగపూర్ గొప్పతనం గురించి చెప్తారు వాళ్ళు. ఇంకో చోట ఏమో వాళ్ళ హిస్టారికల్ కాన్సెప్ట్ ఉంటుంది, వాళ్ళు మొదట రాజుల కాలంలో ఎట్టుండేవాళ్ళు, ఆ తర్వాత మొదటి ప్రపంచ యుద్ధం అప్పుడు ఏమైంది, ఆ తర్వాత ఆ దేశంలో మొదట్లో సింగపూర్ దేశం ఏర్పడినప్పుడు ఎట్లాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు అవన్నీ ఒకరోజు చూపెడతారు, ఒక పూట చూపెడతారు. అట్లాగే మెట్రో, మామూలుగా మనకి ఇక్కడ ఢిల్లీ పోతే అట్టగే ఉంటాయి మెట్రో, అక్కడ మెట్రో ఉంటాయి. ఆ మెట్రో ఏందయ్యా అంటే మనకి మామూలుగా ఇట్లా షాపింగ్ కాంప్లెక్స్ కనబడుతుంటుంది, ఆ షాపుల్లో మధ్యలో ఒక షాపు లాగా ఉంటుంది, అందులో దిగితే కింద మెట్రో. అట్లాంటివి మన ఢిల్లీలో కూడా చూసాను నేను. కాబట్టి పెద్దగా నాకేమీ ఇదేం కనిపించలేదు అక్కడ. ఇకపోతే బిల్డింగులు, మన బిల్డింగులకి వాళ్ళ బిల్డింగులకి కంప్లీట్ తేడా. మనకి మళ్ళీ ఇండివిజువల్ హౌసెస్ అక్కడ ఉండవు, అక్కడంతా కూడా 50 అంతస్తులు 100 అంతస్తులు ఇళ్ళే కట్టుకుంటారు, ఎందుకంటే వాళ్ళ దేశానికి ల్యాండ్ తక్కువ కాబట్టి పైకి కడతారు వాళ్ళు. 100 ఎకరాల ల్యాండ్లో 20 ఎకరాల్లో ఫ్లాట్లు కట్టి, ఏది అపార్ట్మెంట్ కట్టి, మిగతాదంతా ఖాళీగా ఉంచి గ్రీనరీ పెడతారు, ఆ నీళ్ళని అక్కడ నిల్వ ఉండేటట్టు ఇట్లాంటివన్నీ పెట్టుకుంటారు, నీట్గా మెయింటైన్ చేస్తారు. దట్స్ ఎనఫ్. అది మన దగ్గర ఇక్కడ గేటెడ్ కమ్యూనిటీలో బాగానే నడుస్తుంది ఆటోమేటిక్. మన హైదరాబాద్లో చూసినా లేకపోతే మన వైజాగ్లో చూసినా ఇవన్నీ నడుస్తుంటాయి. అక్కడ గొప్ప అని వాళ్ళు చెప్పుకుంటుంటారు. ఇట్లా ఇవే చెప్పేది క్లాసులన్నీ వాళ్ళు అడ్మినిస్ట్రేటివ్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లు చూపెడుతుంటారు. ఈ మాత్రం ట్రైనింగ్ అంత దూరం తీసుకెళ్లాలా మంత్రులందరూ? చెప్పాను కదా, మనకి ఇక్కడ వాళ్ళు ఏదో గొప్పోళ్ళు అనే ఫీలింగ్ ఎక్కువ బాబు గారికి, ఆ ఫీలింగే పాపం లోకేష్ గారికి కూడా చెప్పుంటారు. వాళ్ళ ఆధిపత్యం మన వాళ్ళ దగ్గర. ఇక్కడ మన మంత్రులకి ట్రైనింగ్ ఇచ్చేవాడు ఎవడయ్యాడు అంటే అక్కడ ఉన్నటువంటి సెక్రటరీనో ప్రిన్సిపల్ సెక్రటరీ. ఇక్కడ మన సెక్రటరీని అయితే కనుక ఏందయ్యా అంటారు వీళ్ళు, మన ఐఏఎస్ని ఐపీఎస్ని అమలక్కలు తిడతారు వీళ్ళు, లేకపోతే ఎంత అన్నట్టు పొగరగా ఉంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేతులు కట్టుకుని ఉంచోవాలి, అంత మించేం లేదు. వాడి బిల్డప్ మనం పనికి రావడం తప్ప మనకి పనికి వచ్చేది వాడి దగ్గర ఏమీ లేదు సింగపూర్ దగ్గర నన్ను అడిగితే. అంటే ఇప్పుడు అమరావతి నిర్మాణం ఒక పక్క, ఇంకా రాజధాని తయారు చేస్తున్నారు. ఇటువంటి సందర్భం ఇంతకుముందు ఏదేదో సింగపూరు ఏంటది ప్లానింగ్ ఇదంతా తీసుకొచ్చారు, తర్వాత పక్కన పెట్టేశారు. ఇప్పుడు మళ్ళీ దాన్ని ఏమన్నా కంటిన్యూ చేస్తారా, అదేమన్నా తెర మీద తీసుకొస్తారా? అందుకేనని సెక్షన్లు ఇవన్నీ చెప్పాను కదా. సింగపూర్ అనే దానికి కన్స్ట్రక్షనే చేత కాదండి. సింగపూర్ లో కన్స్ట్రక్షన్ చేసేవాళ్ళు చైనా వాడు 80%, 20% మలేషియా వాడు. మన వాళ్ళు కూడా అక్కడ కన్స్ట్రక్షన్ రంగంలో ఉంటారు, మెయిన్ బిల్డర్ల కింద ఉండరు. సెంటరింగ్ ఇట్లాంటి పనులు ఉంటాయి కదా, సబ్ కాంట్రాక్టర్ల కింద మన వాళ్ళు కూడా పనిచేస్తుంటారు. అంతే తప్పించి సింగపూర్ వాడికి నిర్మాణ రంగంలో ఏమాత్రం అనుభవం లేదు. సింగపూర్ వాడికి చేతనైంది 3. ఒకటేంటయ్యా అంటే బ్రోకరేజ్ పనులు. అంటే అమరావతిలో సో బిల్డింగ్ కావాలి, ఇది కట్టగలిగినటువంటి వాడు ఏ దేశంలో ఉన్నాడు, వాడికి మనకి మధ్యన టైఅప్ కుదిర్చే బ్రోకర్ ఏజెన్సీ అది సింగపూర్ అనేది. నెంబర్ 2 పర్యాటకం, వాళ్ళకి ఎంజాయ్ చేయడానికి రండి, అక్కడ ఎక్వేరియం ఉంటుంది, అంటే సముద్రం లాగా మనం దాని కింద నుంచి తిరుగుతుంటాం అన్నమాట, మన పైన చేపలు అవన్నీ తిరుగుతుంటాయి, అట్లాంటిది ఒకటి ఉంటుంది. తర్వాత
ఒక 10 అంతస్తులు 25 అంతస్తులు డాబాల దాకా చెట్లు ఉంటాయి. డాబా పైన అంతా కూడా ఉమ్, రకరకాల చెట్లు, అదంతా ఏసీ లేకుండా నేచురల్ చల్లదనం ఇవన్నీ ఉమ్, ఉంటాయి అన్నమాట. అవి ఉమ్, తిరగడము ఇట్లాంటి కొన్ని బోట్లు, తర్వాత ఈ పెద్ద పెద్ద బిల్డింగులు ఆకాశ ఆర్మయాలు అవి ఉమ్, ఎక్కడాలు ఇట్లాంటివి ఉమ్, ఉంటాయి అక్కడ అంతే. ఉమ్, అవి తప్పించి వాటిట్లో చూడటానికి ఏమీ లేదు. మన స్టార్ హోటల్లో కూర్చోబెడతారు. పొద్దున ఉమ్, అయ్యేటప్పటికి లైన్లో ఉండాలి. మంత్రులు కూడా మార్నింగ్ ఐట్ సార్ వై మస్ట్ బి సార్ అంటాడు. ఉమ్, వీళ్ళందరూ రావాలి. లేకపోతే ఒక్కొక్కళ్ళకి అక్కడ వీళ్ళని పెడతారు. వాళ్ళు ఫోన్ చేస్తారు, మేడం ప్లీజ్ వీఆర్ వెయిటింగ్ హియర్ అనేసి ఉమ్, ఉమ్, అయిపోతుంది. అందరినీ కలిపి వేసుకుని తీసుకుపోతారు అక్కడ. మళ్ళీ సపరేట్ ఉమ్, సపరేట్ వెహికల్ కూడా ఉండదు. ఒక బస్సులు లాంటివి ఉంటాయి, మినీ బస్సులు. ఎందుకంటే వాళ్ళ దేశంలో 2 వీలర్స్ని 4 వీలర్స్ని ప్రోత్సహించరు. ఉమ్, మన దగ్గర ఇక్కడ 10 లక్షల రూపాయల కారు ఉందనుకోండి, అక్కడ 25 లక్షలు ఉంటుంది. ఎందుకయ్యా అంటే వాళ్ళు ఇండివిజువల్గా ప్రతి ఒక్కళ్ళు కార్లు మెయింటైన్ చేయడాన్ని వ్యతిరేకిస్తారు. ఏరియా తక్కువ ఉమ్, కదా, వాటి వల్ల ట్రాఫిక్ ఎక్కువ అవుతుందని. ఇంకోటి ఉమ్, వాళ్ళు ఇప్పుడు ఒక రోడ్డు వెళ్తా ఉంది, మనం అర్జెంట్గా వెళ్ళాలంటే ఆ రోడ్డు ఏమో స్లోగా పోతుంది. మన ఇష్టం వచ్చినట్టు స్పీడ్గా పోవడానికి వీల్లేదు. అర్జెంటుగా ఉమ్, పోవాలంటే పక్కన ఇంకో సబ్ రోడ్డు ఉంటుంది, అక్కడ బోర్డు ఉమ్, పెట్టి ఉంటుంది, నువ్వు ఈ టైంలో ఉమ్, ఈ రోడ్డు మీదకి వెళ్ళాలంటే ఇన్ని డాలర్లు అని. ఉమ్, నువ్వేమీ అడగక్కర్లా, నీ అకౌంట్లోంచి వెళ్ళిపోతుంటాయి. మనకి ఇక్కడ ఉమ్. బ్యాంక్ అకౌంట్ లింకప్ దేనికి ఉంటుంది, మన గూగుల్ పేకి ఉంటుంది. అవును, వాడికి అవును. అక్కడ పాపం ఆ కారు డ్రైవర్కి బ్యాంక్కి దీనికి లింకప్ అయి ఉంటుంది. ఆ రోడ్డు మీదకి ఉమ్, వెళ్ళగానే అతని అకౌంట్ నుంచి డబ్బులు పోతాయి అనమాట. ఉమ్, ఉమ్. ఇవన్నీ చూపెడతారు. అవన్నీ మన దేశంలో పెడితే కొడతారు జనం. అదే కదా. ఇప్పటికే ఉన్న ఉమ్, టోల్ గేట్లు చాలలేదనే. ఉమ్, కాకపోతే ఉమ్, ఒక రోజు చైనా వాడి భోజనము, ఓ రోజు మలేషియా వాడి ఉమ్, భోజనము, అక్కడ ఉమ్. ఇదిగో బంగారు పేపర్. నాకైతే సింగపూర్ వెళ్తే గొప్పగా ఏమనిపించలేదు. మన రాజస్థాన్ ఢిల్లీ చాలా బాగుంది అనిపించింది అంతకంటే కూడా. అదే అదే. ఉమ్, కాకపోతే ఏంటంటే విన్నప్పుడు చాలా గొప్పగా అనిపించింది. ఆడపోతే ఉమ్. గ్రీనరీ చెట్లు గిట్లు ఇవన్నీ మన అమరావతిలో కూడా ఉంటాయి అట్లాగే. అంటే పరిపాలనలో అక్కడ వాళ్ళు తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలంటే వీళ్ళ నిర్ణయం ఏదో ఒక హెల్త్ హబ్ ఏదో పరిశీలించారట. మొత్తం అక్కడ ఉన్న పబ్లిక్ అందరి హెల్త్ రికార్డ్స్ కూడా ఆ హెల్త్ హబ్ లో ఉంటాయి. ఎప్పుడైనా చూసుకోవచ్చు ఎవరు ఏంటి అనేది. అలాగే డిజిటల్ ఈ పబ్లిక్ సర్వీస్ అంటే కొన్ని కొన్ని పట్టణాల్లో పబ్లిక్ అందరికి సంబంధించి ఒక డిజిటల్ యాప్ ఏదో ఉంటదట. వాళ్ళ అంటే పన్నులు కట్టాలని ఏం చేయాలని మొత్తం అన్ని వాళ్ళ హిస్టరీ అంతా అందులో ఉంటది. అంటే దీని మీద బాగా ట్రైనింగ్ తీసుకున్నారు అనేది. ఇక్కడ కూడా అలాంటి మార్పులు ఏమైనా చేయబోతారా? ఇక్కడ అలాంటి వర్కౌట్ అవుతాయా? మన దగ్గర ఉన్నాయి కదా, ప్రతి కార్పొరేషన్కి యాప్లు ఉన్నాయి, ప్రతి ఉమ్. కార్పొరేషన్ ఆన్లైన్లోనే కడుతున్నాం మనము. కాబట్టి ఇప్పుడు పబ్లిక్ అందులో ఇన్వాల్వ్ చేయడం, మీకు చేయడం. పబ్లిక్కే అక్కడ కూడా పబ్లిక్కే, ఇక్కడ పబ్లిక్కే కట్టేది. వాడు ఇన్వాల్వ్ చేసేదే ఉందడి పొంద. ఉమ్, నేను చెప్పాను కదా, ఒకప్పుడు ఇవి లేని రోజుల్లో గొప్పగా అనిపించేవి. ఇప్పుడు అవును, వీడు చెప్పే డిజిటల్ పేమెంట్స్ మనం ప్రపంచంలో నెంబర్ 1గా ఉన్నాం, సింగపూర్ వాడు అవును. చెప్పేది. ఉమ్, అట్లాగే హెల్త్ మన గవర్నమెంట్ ప్రతి కార్పొరేట్ హాస్పిటల్లో ఉంటుంది. మీరు కార్పొరేట్ ఉమ్. హాస్పిటల్కి వెళ్ళి చూడండి, ఎక్కడే ఎందుకు ఇప్పుడు మన మందులు కొట్లు ఉన్నాయి కదా, అదేది ఇప్పుడు కార్పొరేట్ మందుల అపోలోలో, కంపెనీలు వచ్చినాయి కదా, అపోలోలో మెడ్ మెడి ప్లస్. ప్లస్లో. ఉమ్, అందులోకి వెళ్ళి మీ ఫోన్ నెంబర్ కొట్టగానే మీరు ఏమేమి మందులు ఉమ్. కొన్నారు మీ జాతకం అంతా అందులో ఉంటుంది. మీరు ఒక అదే కదా. హాస్పిటల్లో ఒకసారి చూపించుకుంటే ఆ డేటా పెడుతున్నాడు, ఆడు ప్రభుత్వం తరపున పెడుతున్నారు అంతే తేడా. మనకు అదే కదా ఉమ్, ఇప్పుడు మోడీ చెప్పింది, డిజిటల్ హెల్త్ అనేటటువంటిది. ప్రతి ఒక్కరికి అవును. హెల్త్ చెకప్ చేసి అందులో పెట్టండి అనేటటువంటిది. ఉమ్, ఇవన్నీ పాత రోజుల్లో, మనకి ఇవన్నీ లేని రోజుల్లో, మోడీ రాకముందు రోజుల్లో కొంతవరకు ఒప్పుకోవచ్చు. మన ఉమ్. దేశంలో ఈ సిస్టమ్స్ అన్నీ ఇప్పుడు వచ్చేసి ఉన్నాయి. ఓ రకంగా అవును. చెప్పాలంటే ఇప్పుడు సింగపూర్ దగ్గర నుంచి మనం నేర్చుకోవడం కాదు. సింగపూర్ వాడికి వాడి దగ్గర ఇంత జనాభా లేరు, ఉమ్, 145 కోట్ల జనాభా ఉండి అన్ని సదుపాయాలు కల్పిస్తున్నటువంటి భారతదేశం నుంచి వాడు నేర్చుకోవాలి. వాడేదో మనకి నేర్పే స్థాయిలో ఉన్నాడు అనుకోవడం అమాయకత్వం మనం నన్ను అడిగితే. ఉమ్, 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 ఉమ్. కానీ ఒకటి సార్, నిజంగా 2047 అంటే ఇలా మొత్తం అంతా డిజిటలైజ్ చేయడం, ఇలాగ సింగపూర్ విధానాన్ని ఇక్కడ ప్రవేశపెట్టడం, ఇదేనా ఈయన విజన్, బాబు గారి విజన్? అంటే నేను అందుకేనైనా ఈ చెప్పాను కదా, శిక్షణలు ఇవన్నీ? బాబు గారి దృష్టిలో సింగపూర్ వాళ్ళు బాబు గారిని పొగుడుతారండి, బాబు గారు సింగపూర్ వాళ్ళని పొగుడుతారు. పరస్పర డబ్బా అది, దాన్ని ఉమ్, మిగతా వాళ్ళకి అంటిస్తుంటారు ఆయన. ఉమ్, దేశంలో ఉమ్, పొగడం మానేశారు, అందుకనే ఆ దేశం వాళ్ళతో పొగిడించుకుంటాం. ఇప్పుడు ఆడికి వెళ్ళి మీ ఉమ్. బాబు గారు అయితే అంటూ ఏమైనా చెప్పించుకుంటారు అనమాట. అక్కడ అది అంత మించి ఏం అది లేదు అక్కడ. రైట్, రైట్. చూద్దాం. మొత్తానికి మంత్రుల శిక్షణ అయితే పూర్తయిందట విజయవాడలో, సారీ సింగపూర్లో. అది కూడా చాలా సక్సెస్ఫుల్ గా పూర్తి చేసుకుని వచ్చారు విజయవంతంగానే. మరి ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు ఎలాంటి మార్పులు చేస్తారు భవిష్యత్తులో, వాళ్ళు తీసుకున్న ట్రైనింగ్ సంబంధించి ఇక్కడ ఏం ప్రవేశపెడతారు కొత్తగా, ఇంక ఇవన్నీ ఇంక వేచి చూద్దాం.